నమస్కారం. సాగుబడి కార్యక్రమానికి స్వాగతం. కూరగాయ పంటలకు రైతులు ఎంతో శ్రద్ధగా విత్తన నారు పోసుకుంటారు. కానీ దానికి సరైన వాతావరణాన్ని కల్పించడం మాత్రం చాలా కష్టం. ఎండ ఎక్కువగా ఉంటే నారు మొలవదు. అకస్మాత్తుగా జడివానలు కురిసినా కూడా నారు దెబ్బతింటుంది. ఇలాంటి ప్రతికూల పరిస్థితులు రైతుకు ఇబ్బందిగా మారతాయి. కూరగాయల నారుకు అనుకూల వాతావరణ పరిస్థితులను కల్పించడం చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఈ విధానంలో నారు పెంచి సరఫరా చేసే ఆధునిక నర్సరీలు వచ్చాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రైతులు ఎంతో కష్టపడి నారు పోసుకుంటారు. ప్రతికూల వాతావరణం వల్ల నారు జర్మినేషన్ సరిగ్గా జరగడం లేదు. ఒకవేళ మొలకెత్తినా ఎండ వల్ల వాడిపోతోంది. లేత నారు ఎండలకు మాడిపోయి నష్టం జరుగుతోంది. జడివానలు కురిస్తే నారు దెబ్బతింటుంది. ఇలాంటి పరిస్థితులను తట్టుకోవడానికి ఆధునికంగా గ్రీన్ షెడ్ నెట్ నర్సరీలు వచ్చాయి. ఈ షెడ్ నెట్లలో జర్మినేషన్ 100% వస్తుంది. రైతులకు నారు సరఫరా చేయడానికి గ్రీన్ మ్యాట్ నర్సరీలు వచ్చాయి. వీటి ద్వారా మొలకెత్తిన విత్తన నారును సరఫరా చేస్తున్నారు. విత్తనం వేసి జర్మినేషన్ వచ్చే అనుకూల వాతావరణ పద్ధతిని నర్సరీ రైతులను అడిగి గ్రీన్ మ్యాట్ షేడ్ నెట్ గురించి తెలుసుకుందాం. తగిన వాతావరణ పరిస్థితులను కల్పించే షెడ్ కోసం సరైన స్థలం ఎంచుకుంటారు. గ్రీన్ మ్యాట్ షెడ్ కు స్తంభాలను ఏర్పాటు చేస్తారు. ఆ స్తంభాలపై పందిరిలా గ్రీన్ మ్యాట్ ను పరుస్తారు. నారు పెంచడానికి ప్లాస్టిక్ ట్రేలు, కాంపోస్ట్ ఎరువులు వాడతారు. 2 పనివాళ్లు, 4 ట్రైన్డ్ జర్మినేషన్ వర్కర్స్ అవసరమవుతారు. గ్రీన్ మ్యాట్ పందిరికి 8 లక్షల నుంచి 10 లక్షల వరకు ఖర్చు అవుతుంది. టోటల్ వచ్చి 8 to 10 lakhs వస్తుందండి. 10 lakhs ఖర్చు వచ్చింది. దీంతో మనకు మంత్లీ వస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు ఇంకా మనకు స్టార్టింగ్ కాలేదు. ఇప్పటి నుంచి చూడాలి మనకు సీజన్. ఎందుకంటే పెట్టుబడి దానికి వెళ్ళాక కదా మనకు స్టార్ట్ అయ్యేది. ఇప్పటి నుంచి పర్ మంత్ ఇంత సాలరీ వచ్చినట్టు వచ్చినా మనకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఒకటి. దీనిలో ఒక 2 జోడీలు అంటే నలుగురు వర్కర్స్ ఉన్నారు, లేబర్ 4 ఉన్నారు. దాంతోపాటు సీడ్ వేసే వాళ్ళు డైలీ వస్తారు. వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది, మనకు ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. ఇంకొకటి రైతులకు మనం ఏదైనా నాణ్యమైన విత్తనాలు ఇచ్చి సాయం చేసినట్టు ఉంటుందని ఈ ప్లానింగ్తో చేస్తున్నామండి. రైతులు మార్కెట్లో కూరగాయలకు ఉన్న డిమాండ్ను గమనించి ఏ సమయంలో ఏ పంట వేసుకుంటే తగిన ధర వస్తుందో నిర్ణయించుకుంటారు. కానీ ఈ పంట కోసం అప్పటికప్పుడు నారు వేసుకోలేరు. వేసినా నారు సరిగ్గా రాదు. అందువల్ల నర్సరీలో సిద్ధంగా ఉన్న నారు కొనుక్కుంటారు. రైతులకు ఎప్పటికప్పుడు కావలసిన నారు సిద్ధంగా ఉంటుంది. ఒక్కో రైతు కొద్దిపాటి నారును ఖర్చు పెట్టి పెంచలేరు. మార్కెట్ను బట్టి నర్సరీలో సిద్ధంగా ఉన్న నారును రైతులకు అందుబాటులోకి తెస్తున్నారు. రైతుల కోసం మిరప, టమాటా వంటి కూరగాయల నారును గ్రీన్ షెడ్ నెట్ నర్సరీల్లో సిద్ధంగా ఉంచుతారు. కాలీఫ్లవర్, క్యాబేజీ, క్యాప్సికం లాంటి ప్రత్యేక నారును రైతులు అడిగిన విధంగా తయారు చేస్తారు. అందుకు ముందుగా అడ్వాన్స్ పై ఆర్డర్ తీసుకుంటారు. నారు రావడానికి నెల రోజుల టైం తీసుకొని నాటు వేసే నాటికి సరఫరా చేస్తారు. రైతులకు ఏ టైంలో వేస్తున్నారు, ఏదన్నా పంట వేయాలంటే ఒక నెల ముందటి నుంచి ప్రిపరేషన్ చేసుకోవాల్సి వస్తుంది. దాన్ని ఎండల ఈ వాతావరణం చేయలేకపోతున్నాం. జర్మినేషన్ తక్కువ సీడ్ తీసుకొచ్చి చేనులో ఎక్కడో పోస్తే రాకపోవడం, అట్లా అన్నీ మనం ఏం చేసినాం, ఇది కూడా అక్కడక్కడ చూసి మనం కూడా ఇది చేస్తే మనకు కావాల్సిన వాళ్ళకన్నా సప్లై చేయొచ్చు. దాంతోపాటు మనకు కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. అట్లని ప్లానింగ్ వచ్చి ఒక 5 నెలల నుంచి స్టార్ట్ చేసినామండి. ప్రత్యేకంగా
నూతనంగా ఏర్పాటు చేసిన విత్తన ట్రేలలో కొబ్బరి పొట్టు, కాంపోస్ట్ కలిపిన ఎరువును సగం వరకు నింపి విత్తనం వేస్తారు. మిగతా సగాన్ని కూడా కొబ్బరి పొట్టుతో పూర్తిగా నింపుతారు. ఈ విత్తన ట్రేలను జర్మినేషన్ కోసం షెడ్ నెట్ లో టార్పాలిన్ కవర్ కప్పి ఉంచుతారు. మొలక వచ్చిన ట్రేలను ముందుగా వేసుకున్న బెడ్లపై పెడతారు. వాటిపై రోజుకు 2 సార్లు నీటిని చల్లుతారు. ఇలా పెంచిన నారును ఒక్కో మొక్కకి 40 పైసల చొప్పున సరఫరా చేస్తున్నారు. చేవెళ్లకు చెందిన నర్సరీ రైతు మహేందర్ రెడ్డి ఈ విధానంలో నెలకు 15 నుండి 20 వేల వరకు ఆదాయం అందుకుంటున్నారు. ఇలా పనివారి ఖర్చు, కొబ్బరి పొట్టు, కరెంటు ఖర్చు అంతా కలిపి 40,000 అవుతుంది. ఇది తీసేస్తే సంవత్సరానికి 2 నుంచి 3 లక్షల దాకా ఆదాయం వస్తుంది. 5 ఏళ్లలో పెట్టుబడి మొత్తం తిరిగి అందుకోవచ్చు. ఆ తర్వాత వచ్చేదంతా లాభమే. పర్ మంత్ 10 to 15,000, 20,000 వరకు వస్తుందండి. మొత్తం సీడ్ కాస్ట్, ఈ కోకోపీట్ కాస్ట్, దీని కాస్ట్ అనేది తీసేయంగా మనకు 10 to 20,000 వరకు వస్తుంది. ఆర్డర్స్ ప్రకారం కొంతమంది రైతులు సీడ్ తెచ్చిస్తుంటారు. దాని కాస్ట్ దానికి అట్లా పెంచిస్తుంటాము. మామూలుగా మేము కూడా టమాటా మన ఏరియా చేవెళ్ళ ఏరియా కాబట్టి మనకు వెజిటేబుల్స్ బాగుంటాయి. చేవెళ్ళ మార్కెట్కు వెజిటేబుల్ బాగుంటుంది. మనకు టమాటా ఎప్పుడూ ఇయర్లీ ఉంటుంది. దాంతోపాటు మేము కూడా సీడ్ తీసుకొచ్చి పోస్తూ ఉంటాం. వాళ్ళే రైతులు వచ్చి తీసుకెళ్తూ ఉంటారు ఇక్కడికి. వంటల్లో టేస్ట్ రావాలంటే కరివేపాకు వేయాల్సిందే. భోజనంలో మనం రుచిని ఆస్వాదిస్తూనే కరివేపాకును మాత్రం పారేస్తాం. కానీ ఖమ్మం జిల్లా రైతులు మాత్రం కరివేపాకును ఈజీగా తీసేయకుండా సాగులో లక్షలు సంపాదిస్తున్నారు. పెరటి తోటలకే పరిమితమైన కరివేపాకు వాణిజ్య పంటగా మారింది. లాభదాయకంగా ఉన్న కరివేపాకు సాగు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భోజనంలో కరివేపాకును తీసేసినట్టు కాకుండా ఖమ్మం జిల్లా రైతులు సాగులో కరివేపాకును లాభాల పంటగా మార్చుకున్నారు. కరివేపాకు ఔషధ గుణాలున్న సుగంధ పంట. ఈ పంట ఉత్పత్తిని ఆయుర్వేద ఔషధాలకు కూడా వాడుతున్నారు. కరివేపాకు నుంచి తీసిన నూనెను ఆయుర్వేద మందుగా, సుగంధంగా వాడుతున్నారు. ఈ పంట ఒక్కసారి నాటుకుంటే ఎన్నాళ్లైనా ఆకును అందిస్తూనే ఉంటుంది. పంట యాజమాన్య చర్యలను చేపడుతూ ఏళ్ల తరబడి దిగుబడి తీసుకోవచ్చు. ఈ పంట ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుంటుంది. ఎలాంటి నష్టమూ రాదు. కరివేపాకును వాణిజ్యంగా పచ్చళ్ల తయారీలోనూ, కారం పుళ్లలోనూ విరివిగా వాడుతున్నారు. మన ప్రాంతంలో లభ్యమయ్యే రకం దేశవాళీ కరివేపాకు ప్రత్యేక సువాసన ఉంటుంది. పెరుగుతున్న జనాభా అవసరాలను బట్టి కరివేపాకుకు డిమాండ్ పెరిగింది. పెరటి తోటల నుండి మార్కెట్ డిమాండ్ వరకు పెరిగింది. ఎగుమతి మార్కెట్ వరకు వచ్చింది. రైతులకు తక్కువ పెట్టుబడితో ఆరుతడి పంటగా మంచి ఆదాయాన్ని సమకూరుస్తుంది. ఖమ్మం జిల్లా ఎన్కూరు మండలం హిమాంనగర్ గ్రామానికి చెందిన వెనిగళ్ల శ్రీహర్రావు కరివేపాకు పంటను సాగు చేస్తున్నారు.
1 ఎకరం నుండి 9 ఎకరాలకు సాగును పెంచారు. అతన్ని చూసి హిమాంనగర్ గ్రామంలో 100 మంది రైతులు కరివేపాకు సాగు చేపట్టారు. శ్రీహరిరావు సాగు మెళకువలను ఓసారి చూద్దాం. మెత్తగా దున్నుకున్న దుక్కులలో ఎరువులు వేసుకుని సాలుకు 2 వైపులా బోదెలు వేసుకుంటారు. జూన్, జూలై మాసాల్లో నాటుకుంటారు. నాటుకున్న 6 మాసాలకు మొదటి పంట వస్తుంది. రైతు శ్రీహరిరావు తెలిసిన వాళ్ల ద్వారా ఈ పంట గురించి విని తాను సాగు మొదలుపెట్టాడు. 1 ఎకరాతో మొదలుపెట్టిన తనకున్న 9 ఎకరాల్లోనూ కరివేపాకు సాగును పెంచుకున్నారు. మంచి ఆదాయం పొందుతున్నారు. శ్రీహరిరావును చూసి గ్రామంలో తోటి రైతులు 100 మంది దాకా 70 ఎకరాల కరివేపాకును సాగు చేస్తున్నారు. వారంతా ఎకరాకు ఏటా 2 లక్షల దాకా ఆదాయం గడిస్తున్నారు. ఆరుతడి పంట కావడం వల్ల మామూలుగా 1 ఎకరానికి సరిపడే నీటితోనే కరివేపాకును 2 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. వాణిజ్య పంటలైన పత్తి, మిర్చి పంటలకు ప్రత్యామ్నాయంగా కరివేపాకును పండిస్తూ పెట్టుబడి వ్యయాన్ని తగ్గించుకున్నారు. తెగుళ్లు, పేనుబంక, రసం పీల్చే పురుగులొస్తే పురుగు మందులతో నివారిస్తున్నారు. నేను 2014, 2015లో సుమారు 9 ఎకరాలు కరివేపాకు వేసాను. ఒక 3 ఎకరాల తోటేమో 3 టైమ్స్ కట్ చేసామండి. ఒక 5 ఎకరాలేమో 1 టైం కట్ చేసాము. ఈ పత్తికి, మిర్చికి ప్రత్యామ్నాయంగా కరివేపాకు వైపు మళ్ళాము. కరివేపాకు కొద్దిగా లాభదాయకంగా, ఖర్చు తక్కువగా ఉంటుందని చెప్పేసి కరివేపాకు వేయదలిసాము. అందరికీ ఆశాజనకంగానే ఉంది పైరు. మనకి ఇక్కడ ఇది జూన్లో మనం ప్లాంటేషన్ చేసుకోవాలండి. జూన్లో మనకి సీడ్ కావాలంటే విజయవాడ దగ్గర పెద్దవడ్లపూడి ఉంటుంది, అక్కడ మనకి సీడ్ దొరుకుద్ది. అక్కడ నుంచి తీసుకొచ్చి జూను, జూలై మాసాల్లో రెండు నెలల్లో మనకి సీడ్ బాగా అక్కడ దొరుకుతుంటుంది. అది తీసుకొచ్చి మనం నాటుకోవచ్చు. దీనికి వేసే సీజన్ కూడా జూను, జూలై నెలలోనే వేయాలి. దాని తర్వాత సీడ్ దొరకదండి. కరివేపాకును అమ్మేందుకు మార్కెట్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేవంటున్నారు రైతు శ్రీహరి. పంట కోత సమయంలో వ్యాపారులే తమ దగ్గరకొచ్చి కరివేపాకు కొంటారని చెప్తున్నారు. మార్కెట్లో ఏ సమస్యలు ఉండవంటున్నారు. కరివేపాకు పంటను సంవత్సరంలో 4 సార్లు తీసుకోవచ్చు. ఏడాది ఖర్చులు పోను 2 లక్షల దాకా ఆదాయం వస్తుంది. పంటను అమ్ముకునేందుకు మార్కెట్కు వెళ్లరు. వ్యాపారులే పంటను చూసి ధర ఇస్తారని శ్రీహరి చెప్తున్నారు. తన సాగుబడితో తోటి రైతులందరికీ ఆదర్శంగా మారారు శ్రీహరిరావు. ఎండాకాలం దుక్కులు చేసుకొని వరి కంపోస్ట్ తోలుకొని, ఎరువు మన పశువుల ఎరువు తోలుకొని, బోదెలు తోలుకొని వ్యవసాయం చేసుకొని దాన్ని బోదెల మీద 2 పక్కల నాటుకోవాలండి. సుమారు ఎకరానికి ఒక 125 కిలోలు కరివేపాకు విత్తనాలు పడతాయి. వేసిన తర్వాత మనకు 6 నుంచి 7 నెలల తర్వాత ఫస్ట్ కటింగ్ వస్తుంది. దీనికి వ్యాపారస్తులు కూడా మామూలుగా హైదరాబాద్ నుంచి అట్లా విజయవాడ నుంచి అట్లా వచ్చి కొనుక్కొని వెళ్ళిపోతుంటారు. ఇక్కడ వాళ్ళే వచ్చి కొనుక్కొని లోకల్ మార్కెట్లకి హైదరాబాదు, వైజాగ్ అట్లా పంపిస్తూ ఉంటారు. మార్కెట్కి కూడా అనుకూలంగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఫస్ట్ వేసినప్పుడు మాత్రం మనకి ఎక్కువ ఖర్చు వస్తుందండి. కరివేపాకు విత్తనాలు కానీ, ఎరువులు కానీ, దుక్కులు కానీ
అందుట్లో మళ్ళీ అంతర్కృషి కలుపులు బాగా వస్తాయి, కలుపులు బాగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు మామూలుగా ఈ మిరప తోటలో పత్తిలాగానే దీనికి కూడా సకింగ్ పేస్ట్ అయితే దోమ అది వస్తూ ఉంటుంది. దోమ అంటే పురుగు తక్కువ వస్తుంది. స్ప్రేయింగ్లు కూడా మనం దోమకి వాటికి ఎక్కువ ఇస్తుండాలి. డ్రిప్ ఇరిగేషన్ ద్వారాగా కరివేపాకు పంటలకి ఎక్కువ ఇది చేపిస్తున్నాం అండి. ఈ డ్రిప్ ఇరిగేషన్ వల్ల సదుపాయం ఏంటంటే కరివేపాకు ఎక్కువ తేమ ఉండకూడదు, ఆరుదలగా ఉండాలి. ఎక్కువ తేమ ఉన్నట్లయితే కరివేపాకుకి మచ్చ వచ్చేసేసి ఈ కొనుగోలు బయర్స్ అనేవాళ్ళు కొనుగోళ్ళకి ఎక్కువ ఇష్టపడరు అనమాట. మచ్చగా రాకుండా ఆరుదడ పంటలు అనమాట మొత్తం మీద ఇది చేస్తున్నాం అండి. ఇట్లా దగ్గర ఏనుకూరు మండలంలో దగ్గర 100 మంది రైతుల దాకా మేము డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చామండి. మొత్తం సక్రమంగా ఫెర్టిగేషన్ ద్వారాగా వాళ్ళు మొత్తం టోటల్గా మంచిగా వినియోగించుకుంటున్నారండి. ఒక కటింగ్ వర్షాకాలం కటింగ్కు మొత్తం మచ్చ వచ్చేసేసి ఇది ఆ బయట పారేయకుండా వాళ్ళు కంపోస్ట్గా తయారు చేసుకుంటున్నారు. మొత్తం కట్ చేసేసి చేలోనే వేసేసి పొటాష్ జల్లేసి అది మురిగేటట్టు, అంటే చేనికి కూడా బలం. కరివేపాకే కదా అంటూ తీసి పారేయకండి. తక్కువ పెట్టుబడితో రైతులకు ఆదాయం. పంట పండితే కల్పవృక్షంలా మారింది కరివేపాకు. ఇది ఈనాటి సాగుబడి కార్యక్రమం. నమస్కారం.